छत्रपति महाराज की जय भवानी, जय भवानी, वीर शिवाजी, जय भवानी, वीर शिवाजी। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय भवानी, वीर शिवाजी, 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 छत्रपति शिवाजी महाराज की जय। शिवाजी महाराज की जय भवानी, वीर शिवाजी, जय भवानी, वीर शिवाजी, जय भवानी, वीर शिवाजी, जय श्री राम, 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 जय श्री राम। जय बोलो छत्रपति शिवाजी महाराज की जय। నేను సిడి చవాన్, శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్. శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ అనేది మేము స్టాబ్లిష్ చేసిన రీజన్స్ ఏంటంటే, ఛత్రపతి శివాజీ మహారాజ్కి పొందాల్సిన దొరకాల్సిన గౌరవము, ఆ కీర్తి అది పూర్తిగా 100% రావాలి. ఈ మన తెలంగాణ మహారాష్ట్రలోనే కానీ కాకుండా కర్ణాటక వేరే అన్ని టోటల్ ఇండియాలో ప్రతి ఇంటిలో శివాజీ మహారాజ్ గురించి తలుచుకోవాలి, ప్రతి ఇంటిలో శివాజీ మహారాజ్కి పూజించుకోవాలి, ఆయన రహదారిలో నడవాలి. ఆ ఉద్దేశంతోనే మేము శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశాము. ఈ ఫౌండేషన్ ద్వారా మేము ప్రచారాలు చేస్తాము, స్టాచ్యూస్ అనేది పెడతాము, ఇంకా మన ఆయన గురించి మాట్లాడడానికి సెమినార్సు, కాన్ఫరెన్సెస్ అవన్నీ జరగడం అవుతుందన్నమాట. సో ఇంకొకటి పెద్ద మేము క్యాంపెయిన్ తీసుకుంది ఏంటంటే, శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని నేషనల్ హాలిడే డిక్లేర్ చేయాలని. ఎందుకంటే ఈరోజు చూసుకోండి మీరు, ఇవాళ ఏంది వర్కింగ్ డే, ఇజ్ ఇట్ రైట్? వర్కింగ్ డే ఉంది, మీకు అందరికీ క్లాసెస్ ఉన్నాయి, మాకు కూడా బిజినెస్ ఉంది, ఇంకా చాలామందికి జాబ్ వెళ్ళి అటెండ్ చేయాల్సి వస్తుంది, చాలా ఇబ్బందులు ఉన్నాయన్నమాట. కానీ అందరి మనసులో ఏముందంటే, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతికి సెలబ్రేట్ చేసుకోవాలన్న మనసులో ఉంది, కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకంటే హాలిడే లేదు, హాలిడే లేని వల్ల వాళ్ళు బయట రాలేకపోతున్నారు. అంతే కదా? ఎస్ ఆర్ నో? ఆ విషయానికి మేము మేము రియలైజ్ అయినాము, ఎందుకు ఈ హాలిడే ఎందుకు ఇస్తలేరు. రకరకాల హాలిడేలు ఉన్నాయా లేదా? ఆ హాలిడేలో అందరూ ఏం చేస్తారు, మిస్యూజ్ చేస్తారు ఆ హాలిడే రోజు పిక్నిక్లు, పార్కులు, మూవీసు అలా అని వేస్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు చూడండి, మీరు హాలిడే లేకుండా కూడా మీరు టైం తీసి శివాజీ మహారాజ్కి దర్శనం చేయడానికి, ప్రోగ్రామ్ అటెండ్ చేయడానికి మీరు అందరు వచ్చారు అంటే ఆ భావన అందరిలో ఉంది. శివాజీ మహారాజ్ అనే భావన ఎంత గొప్పదంటే అది మనం వేరేలో ఎవరితోని కూడా కంపేర్ చేయలేము. ఎందుకంటే 394 ఇయర్స్ బర్త్డే సెలబ్రేషన్స్ అయినా ఒక వ్యక్తి 394 ఇయర్స్ ముందు బ్రతికి అంత గొప్ప పనులు చేసిన తర్వాత ఆయన ఇప్పుడు కూడా మన మనసులలో జీవిస్తున్నాడు అంటే ఆయన ఎంత పెద్ద గొప్ప మనిషి అని మీరు అందరూ రియలైజ్ చేయాలి. ఆ గొప్ప మనిషి కోసము మనము అట్లీస్ట్ నేషనల్ హాలిడే డిక్లేర్ చేస్తే మనము ఘనంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ వరకు మనము టైం తీసి ర్యాలీస్ అటెండ్ చేసి, పూజలు చేసి ఆయనకు సెలబ్రేషన్ చేయడానికి అవకాశాలు దొరుకుతాయి అన్నమాట. అయితే మేము సెకండ్ మాది క్యాంపెయిన్ అనేది నేషన్ వైడ్ టోటల్ ఇండియాలో క్యాంపెయిన్ నడుస్తుంది. ఈ క్యాంపెయిన్ ఏంటంటే ఒక మిస్ కాల్ మీరు ఇవ్వాల్సి వస్తుంది. ఆ మిస్ కాల్లో ఇచ్చి ఆ ఓట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది మీకు. ఆ ఓటు ద్వారా మేము డిమాండ్ క్రియేట్ చేస్తున్నాము. డిమాండ్ ఉంటేనే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు వీళ్ళందరూ పలకిస్తారు. అదర్వైజ్ సపోర్ట్ చేయకుంటే ఎవరు ఏమో పట్టించుకోరు. మేము సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఇచ్చాము, స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చాను, రీసెంట్గా అన్ని మినిస్టర్స్తో మన సీఎం గారితో కూడా కలిసాను, ఇచ్చాను, కానీ ఎవ్వరు ఏం స్పందిస్తలేరు. ఈ సబ్జెక్ట్ పొలిటికల్ కాదు, నేను కూడా ఒక పొలిటికల్ పర్సన్ కాదు, నేను నాన్ పొలిటికలే. ఈ క్యాంపెయిన్ అనేది అందరూ చేయాల్సిన క్యాంపెయిన్. ఇది నాన్ రిలీజియస్,
నాన్ పొలిటికల్, దీంట్లో బిహైండ్ ఎజెండా ఏం లేదు దీంట్లో. ఇది మన మనసుతో వస్తున్నాం అంతే కదా. దీంట్లో మీరు ఎవరికి డబ్బులు ఇచ్చి ర్యాలీస్ అటెండ్ చేయండి, అసలు ఆ విషయాలే లేవు ఇక్కడ. ఎందుకంటే ఆ రెస్పెక్ట్ మనకు ఉంది, శివాజీ మహారాజ్ కోసం ఆ రెస్పెక్ట్ ఉందని మనం ఇదందరం ఇక్కడ వచ్చి కలవడం అవుతుంది. అయితే నేనేమంటున్నానంటే మీరు మీ పరంగా మీ తరఫున ఈ ఓట్ అనేది ఓటింగ్ క్యాంపెయిన్ మీరు చేయండి, చేపించండి. ఈ ఓట్స్ అనేది ఎంతవరకు మనం పెరిగితే అంత డిమాండ్ క్రియేట్ అవుతుంది. అయితే మీ అందరికీ రిక్వెస్ట్ అదే చేస్తున్నాను, శివాజీ మహారాజ్ ఖ్యాతిని మనము ఇంటింటికి తీసుకుపోవాలి. అది మరాఠా అనే కాదు, అందరూ లో భావన ఉంది. అది ఈ మరాఠా రాజు అని మనం అంటూ ఉంటాం, చాలా కొంతమంది అంటారు, కానీ కాదు. మొత్తం దేశమంతా మరాఠా ఎంపైర్ అని ఎస్టాబ్లిష్ చేసిన పెద్ద గొప్ప మనిషి ఈయన గురించి చదవండి, బుక్స్ చదవండి, వేరేలోకి చెప్పండి ఈయన గురించి. అప్పుడే ఆ హాలిడే అనేది డిక్లేర్ అవుతుంది. హాలిడే తర్వాత కూడా గొప్ప ఉత్సవాలు మనము చేసుకోవచ్చని మీరందరికీ కోరుతున్నాను. ఈ అవకాశం ఇవ్వడానికి కరుణాకర్ సార్ చాలా ధన్యవాదాలు. ఈ యూనివర్సిటీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలా నెక్స్ట్ టైం కూడా మనము ప్రాపర్ ప్రొసీజర్స్గా ఒక అడ్వాన్స్లో మనము ప్రిపరేషన్ చేసి ఇంకా ఘనంగా చేసుకుందాము అని నేను కోరుకుంటున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. छत्रपति वीर शिवाजी महाराज की छत्रपति वीर शिवाजी होनी चाहिए। इस शुभ संदर्भ में मैं आपके लिए हिंदी में कविता लिख रहा हूँ और कविता का शीर्षक है छत्रपति शेर शिवाजी। सुनिएगा ध्यान से। हम शेर हैं, शेर की तरह हंसते हैं। हम शेर हैं, शेर की तरह हंसते हैं। हमारे दिलों में छत्रपति शिवाजी महाराज बसते हैं। छत्रपति शिवाजी महाराज बसते हैं। महाराष्ट्र के पुण्य भूमि पर जन्मे वे शिवनेरी पर, धन्य हुई धरती सारी, तेरी करे जयकार सभी। जिसके कर्मों के कारण ऊंचे गगन में भगवा लहराता है, जिसके कर्मों के कारण ऊंचे गगन में भगवा लहराता है, ऐसे वीर शिवाजी को हर बालक शीश झुकाता है, हर बालक शीश झुकाता है। मुगल सल्तनत को जिसने चूर चूर बर्बाद किया, मुगल सल्तनत को जिसने चूर चूर बर्बाद किया, बरस रहे थे काले बादल, जीना उनका दुष्कार किया, जीना जिनका दुष्कार किया। हौसला रखकर सीने में शत्रु को मार गिराते हैं। दुश्मन के छाती में हमेशा भगवा गाड़ के आते हैं, भगवा गाड़ के आते हैं। निस्वार्थ की भावना जो देता ऐसा नाम तुम्हारा है। भगवा जीवित है आज तक, यह उपकार तुम्हारा है, यह उपकार तुम्हारा है। वीर शिवाजी सिर्फ नाम नहीं, वीरता का अमर कहानी है। वह भारत माँ का मुकुटमणि, क्षत्रिय की अमिट निशानी है। जिसका नाम नहीं है मरता, हर दिल में बसा वो रहता है। ऐसे वीर पुरुष एक ही छत्रपति शिवाजी महाराज कहलाता है, छत्रपति शिवाजी महाराज कहलाता है। हम शेर हैं, शेर की तरह हंसते हैं। हमारे दिलों में छत्रपति शिवाजी महाराज बसते हैं, छत्रपति शिवाजी महाराज बसते हैं। धन्यवाद। छत्रपति शिवाजी महाराज की जय, शिवाजी महाराज की जय। जय 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 शिवाजी, जय 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 शिवाजी, जय भवानी। తీసుకుపోదాం అంటున్నాను. మా బాలకృష్ణ గారికి ఒక 2 నిమిషాలు అంటున్నాను. దాని తర్వాత అనంతలక్ష్మి గారు ఉన్నారు మన మధ్యలో. జీజామాత ప్రత్యేకంగా జీజామాత ఈ అవతారం తీసుకొని మన మధ్యలో ఉన్నారు. దాని తర్వాత మనం ఈ ప్రోగ్రాం ముగిస్తాము. ఇంకా మన తరఫున మా సొసైటీ ఫౌండేషన్ తరఫున బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. మీరందరూ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ. జై గోమాత సభాధ్యక్షులు కరుణాకర్ గారు, అదేవిధంగా శివాజీ ఫౌండేషన్ అధ్యక్షులు, అహర్నిశలు శివాజీ కోసం రాత్రింపగళ్ళు తన ఒక సంస్థను నడిపిస్తున్నారు. ఆ సంస్థలో ఉన్న ప్రతి ఉద్యోగికి కూడా శివాజీ మహారాజ్ కోసం అనుక్షణం పరితపించి ప్రజల్లో శివాజీ మహారాజ్ని తీసుకెళ్లాలని పరితపిస్తున్న సోదరుడు చౌహాన్ గారికి, అదేవిధంగా జంట నగరాల బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు అనంతలక్ష్మి గారికి, అదేవిధంగా సోదరుడు రామకృష్ణ గారు నన్ను గుర్తుపట్టలేదు, ఆయనకు గుర్తుందా? నేను 1991లో నేను ఏబీపీలో అప్పుడు బాగా
పనిచేశాను. తర్వాత అయోధ్యకు వెళ్ళడం జరిగింది. అంటే నాకు ఏబీవీపీ అంటే చాలా ప్రాణం. నేను నా స్టూడెంట్ ఆర్గనైజేషన్లో నేను ఏబీవీపీలో బాగా తిరగడం జరిగింది. రామకృష్ణ గారి కోసం ఇక్కడ తెలుసుకొని మా పాప ఎల్ఎల్బి సీట్ కోసము ఇక్కడ కలిసడం జరిగింది. ఈరోజు భారతదేశాన్ని ఒక హిందూ రాష్ట్రంగా చేయాలని ఒక దృఢ సంకల్పాన్ని పెట్టుకున్న వ్యక్తి శివాజీ మహారాజ్. ఇందాక సోదరుడు పృథ్వీరాజ్ అన్నట్టు 16 సంవత్సరాల ప్రాయంలో మనమందరం హోటళ్లకు, సినిమాలకు, షికార్లకు తిరుగుతున్న సమయంలో 16 సంవత్సరాల వయసులో తల్లి జిజియాబాయికి మాట ఇచ్చి మొట్టమొదటి ఒక కోటను కొల్లగొట్టిన వీరుడు శివాజీ మహారాజ్. ఈరోజు ఆయన గుండెల్లో, మనందరి గుండెల్లో ఆయన అవసరం. మీ అందరికీ తెలుసో లేదో, భారతదేశంలో ఎంతోమంది రాజులు పరిపాలించారు. కానీ ఏ రాజు విగ్రహం అయినా మీరు చూసారా ఎక్కడైనా? ఏ రాజు విగ్రహం లేదు. ఈరోజు భారతదేశంలో కోకొల్లుగా శివాజీ మహారాజ్ విగ్రహాలు ఉందంటే ఆయన మన హిందూ ధర్మ స్థాపన కోసం ఏ విధంగా కష్టపడ్డాడు. తల్లి కడుపులో పుట్టడం, తల్లి దేశమాత దాస్య శృంఖలాలు తెంపడానికి తల్లి జిజియాబాయి ఆయనను కనకం ముందు నుంచే ఆమె ఒక ఎయిం పెట్టుకొని కన్నది, ఇది హిందూ సామ్రాజ్యాన్ని కాపాడాలంటే నా కొడుకుతోనే చేపియాలని. అలాంటి శివాజీరాజుడు కన్న తల్లి అదేవిధంగా తన కొడుకు శంభాజీని ఈ దేశానికి త్యాగం చేసిన ఓ గొప్ప వ్యక్తి శివాజీ మహారాజ్. మీలో ఒక శివాజీ ఉన్నారు, మీలో ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది. ఈరోజు మనకెందుకులే అని ఒక దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే 9 సంవత్సరాల ప్రాయంలోనే శివాజీ మహారాజ్ గోహత్యను తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి. ఆ చిన్న వయసులోనే మన ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. ఈరోజు ఎంతమందికి మన ధర్మం పట్ల అవగాహన ఉంది? మన భారతదేశము రాబోయే రోజుల్లో లవ్ జిహాద్ల పేరు మీద, అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ధర్మాన్ని కించపరుస్తూ మన దేశ ఔన్నత్యాన్ని ఏ విధంగా కొల్లగొట్టాలని చూస్తున్నారు. ఈరోజు భవిష్యత్ అంతా ఈ యూనివర్సిటీలో ఉన్న మీ పైన ఉన్నది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో బీటలు వేసిందే ఈ యూనివర్సిటీ. రాబోయే రోజుల్లో మనం ధర్మాన్ని కాపాడాలంటే, మన శివాజీ జయంతి ఉత్సవాలు సంబరంగా మనం జరుపుకోవాలంటే, దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు శివాజీ మహారాజ్తో ఒక విగ్రహం తీసుకొని ర్యాలీ వెళ్ళాలంటే కూడా మన దేశంలో 80% ఉన్న మనము పర్మిషన్లు తీసుకోవాల్సిన దౌర్భాగ్యం ఏర్పడ్డది. నిన్న వాస్తవంగా చౌహాన్ గారు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి సనత్ నగర్ వరకు ఊరేగింపుగా పర్మిషన్స్కు 10 వారం రోజుల ముందు అప్లై చేయడం జరిగింది. నిన్న పోలీస్ వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. మేము లంచ్ మోషన్ పిటిషన్ కూడా ప్రయత్నం చేసాం. ఇప్పుడు 10-10:30కు ఆర్డర్ కాపీ వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అంటే మన దేశంలో హిందూ ధర్మం అనేది, నా భగవద్గీత ఏం నేర్పిందంటే అన్ని మతాలను గౌరవిస్తుంది నా భగవద్గీత, అన్ని దేశాల సంస్కృతిని గౌరవిస్తుంది నా భగవద్గీత. 800 సంవత్సరాలు మొఘలాయులు, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పాలించిన భిన్నత్వంలో ఏకంతో ఉంది. అన్ని మతాలను ఒక చర్చి ముందర పోతే దండం పెట్టుకుంటుంది మన తల్లి, ఒక మసీద్ ముందర వెళ్ళిపోతుంటే దండం పెట్టుకుంటుంది మన తల్లి. అలాంటి సంస్కృతి నేర్పింది నా భారతావని. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏమంటే, మన ధర్మాన్ని కించపరుస్తూ, మన మతాన్ని కించపరుస్తూ అనుక్షణం మన మతంలో ఉన్న వాళ్ళని వాళ్ళ మతంలోకి ఏ విధంగా తీసుకెళ్లాలని ఒక కుట్రలు జరుగుతుంది. ఇలాంటి కుట్రను ఆ రోజు ప్రతి ఒక్కరూ ఎక్కడ మన ధర్మానికి ఇబ్బంది అయినా, ఎక్కడ మన గోవుకి ఇబ్బంది అయినా, ఎక్కడ మన శివాజీ చరిత్రకి ఇబ్బంది అయినా మనందరి బాధ్యత మనం ప్రతిఘటిస్తే పోయేది ఏమీ లేదు. మన భారతదేశాన్ని కాపాడాల్సిన బాధ్యత, ధర్మం ఈ యువత పైనే ఉంది. మీ అందరూ కూడా ఖచ్చితంగా మన ధర్మం కోసం ముందుకు తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మీ అందరిపై ఉన్నది. కాబట్టి ఇంకా సమయం లేట్ అవుతుంది కాబట్టి మీ అందరూ కూడా వందే గోమాత్రం తెలియజేస్తూ ఒక విషయం చెప్తున్నాను. భారతదేశంలో 150 కోట్లకు పైగా ఉన్న గో జనాభా ప్రతిరోజు 50,000 ఆవులకు పైగా అతి కిరాతకంగా చంపుతున్నారు. ఈ ఆవు అనేది ఒక కులానికో, ఒక మతంకో, ఒక పార్టీకో చెందింది కాదు. ఒక ఆవు పాలిస్తే ముస్లింకైనా, క్రిస్టియన్కైనా, ఎవరికైనా ఒకే రకమైన పాలిస్తుంది. లాస్ట్కు అది తల్లి చనిపోతుంటే, కసాయివాడు గొంతు కోస్తుంటే కూడా ఆ తల్లి ఒక విషయంలో బాధపడుతుందంట. అరే మూర్ఖుడా, నేను లేకపోతే నీ బతుకు ఆగమవుతుంది, నీ బతుకు కోసమే నా బాధ, నన్ను కోస్తున్నట్టు కాదు. వేడి వేడి నీళ్లు పోసి చర్మం మొలుస్తున్నప్పుడు కూడా ఆ గోమాత, ఆ తల్లి ఒకటే అనుకుంటుందంట, మన బతుకులు ఎలా అవుతాయి, ఆవు లేకపోతే మన సనాతన ధర్మమే లేదు. అలాంటి ఆవును కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాబట్టి ఏదో ఈరోజు శివాజీ జయంతికి వచ్చామా, జై అన్నమా, పోయామా కాదు. ఎక్కడ ఏ తప్పు జరిగినా, ఎక్కడ మన ధర్మానికి ఇబ్బంది జరిగినా మీరు ఒక్కరే అనుకోవద్దు. ఆ రోజు వివేకానంద ఒక్కరే అనుకున్నాడు, ఈరోజు శివాజీ మహారాజ్ కూడా ఒక్కరే అనుకుని ఆయన భారతదేశంలో 350 పైగా రాజ్యాలను మొఘల్ సామ్రాజ్యంలో
కలిపిన రాజ్యాలను తిరిగి కొల్లగొట్టుకొని గెరిల్లా లాంటి యుద్ధాలను చేసి నా ఘనత శివాజీ మహారాజ్. మీలో ఒక శివాజీ ఉన్నాడు కాబట్టి మనందరి బాధ్యత, మనందరి ధర్మం, మన దేశాన్ని మళ్ళీ రేపు మన పిల్లలకు బానిసత్వం చేయాల్సిన దౌర్భాగ్యం మనకు రావద్దు. మనం ఎట్లయితే బానిసత్వంలో ఉన్నామో రాబోయే రోజుల్లో మన పిల్లలు మళ్ళీ బానిసత్వానికి, మీ అందరికి తెలుసు ఎలా పాపులేషన్ పెంచుకుంటూ పోతున్నారో, ఎలా మన దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారో, ఏ క్షణం ఏ రెప్పపాటున ఒక్క నిమిషం ఆగిపోతే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కాబట్టి మనందరం మన కర్తవ్యాన్ని నిర్వహిద్దాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, గో మాతాకి. తరఫున ఇంకా యూనివర్సిటీ మేనేజ్మెంట్ తరఫున కలిసి శివాజీ జయంతి సెలబ్రేషన్స్ అనేది జరగడం జరిగింది. శివాజీ జయంతి మా ఫౌండేషన్ తరఫున ఒక ర్యాలీ కూడా మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ ర్యాలీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సనత్ నగర్ వరకు అవుతుంది. ఈ ర్యాలీ సెలబ్రేషన్స్ ఉద్దేశం ఏంటంటే శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే వ్యక్తి గౌరవాన్ని, కీర్తిని ఇంకొక నెక్స్ట్ లెవెల్లో వెళ్ళాలి. ఇంటింటిలో శివాజీ మహారాజ్ ఖ్యాతిని తలుచుకోవాలి, మాట్లాడుకోవాలి, ఇంకా ఫాలో కావాలనే ఉద్దేశంతో మా ఫౌండేషన్ పనిచేస్తుంది. మా ఫౌండేషన్ పనిచేసిన ఇంకొక పెద్ద నేషన్ వైడ్ క్యాంపెయిన్ ఏంటంటే ఈరోజు హాలిడే జయంతికి డిక్లేర్ చేయాలని నేషనల్ హాలిడే క్యాంపెయిన్ కూడా జరుగుతుంది. దానికోసం మేము మిస్ కాల్ అనే క్యాంపెయిన్ ఓట్ ఫర్ శివాజీ జయంతి అని మిస్ కాల్ అని ఇచ్చి ఆ ఓట్స్ ద్వారా డిమాండ్ క్రియేట్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా స్టేట్ హాలిడే, నేషనల్ హాలిడే డిక్లేర్ చేయాలనుకొని ఆ క్యాంపెయిన్ కూడా మనం చేస్తున్నాము. మా ఫౌండేషన్ ఇంకా ఉద్దేశం ఏంటంటే స్టాచ్యూస్ నిర్మాణం చేయడము, గ్రామాల్లో శివాజీ మహారాజ్ ఆహ్వానం, అది అన్ని స్కూల్లో, కాలేజెస్లో ఆయన పాఠాలు ఉండాలి. ఇంకా గవర్నమెంట్ హాలిడే డిక్లేర్ చేసి అన్ని కళాశాలల్లో, యూనివర్సిటీస్లో, పార్లమెంట్లో, గవర్నమెంట్ ఆఫీసెస్లో శివాజీ అనే ధ్వజాన్ని ఎగిరించాలి, ఇంకా ఫోటోకి పూజించాలని మేము కోరుకుంటున్నాము. నేషనల్ యాంథమ్ లాగా పాట కూడా శివాజీ మహారాజ్కి అంకితమైన స్తోత్రం కూడా పాడాలి. ఎందుకంటే శివాజీ మహారాజ్ అనే గొప్ప రాజు పుట్టడు కూడా అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే 396 సంవత్సరాల తర్వాత కూడా శివాజీ మహారాజ్ అంత జీవిస్తున్నాడంటే ఆయన ఎంత పెద్ద గొప్ప వ్యక్తి అనుకొని మనం అందరం రియలైజ్ కావాలి. దానికోసం మీరందరం ముంగట వచ్చేసి శివాజీ మహారాజ్ జయంతిని చాలా ఘనంగా సెలబ్రేట్ చేయాలి. ఇంకా ఏంటంటే ఈ హాలిడే గురించి కూడా మీరందరూ మా యంతు వచ్చి మాతోని పోరాటం చేయండి. ఈ సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ ప్రెషర్ పెట్టి మనం హాలిడే అనేది ఒక డిక్లేర్ చేసాము. హాలిడే అనేది షికార్లకు ఫన్కి కానీ కాదు. ఈ హాలిడే రోజు ప్రశాంతంగా మనం శివాజీ జయంతి సెలబ్రేషన్స్ మనం చేసుకుంటాము. ఎందుకంటే శివాజీ మహారాజ్ అనే వ్యక్తి మనసులో ఉన్నారు. ఆయన కోసము ప్రజలు బయట వచ్చి పూజలు, జయంతిలు సెలబ్రేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళకు అవకాశం దొరకలేదు. హాలిడే లేని వల్ల వాళ్ళు కాలేజ్లో, స్కూల్స్లో, ఆఫీసులలో పనిచేయాల్సి వస్తుంది. వాళ్ళకు ఫ్రీడమ్ లేదు. అందుకోసమే మేము రియలైజ్ చేసి ఈ హాలిడే అనేది మీద చాలా పెద్ద ఉద్యమం నడుస్తుంది. మీరందరూ మీడియా పరంగా కూడా దానికి ప్రచారం చేయండి. ఈ హాలిడే డిక్లేర్ చేయడానికి ఈ డ్రీమ్కి మనం అందరం కలిసి రియాలిటీగా చేద్దామని నేను కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. నా పేరు అనంతలక్ష్మి అండి. నేను యోగా థెరపిస్ట్ అండి, సైకాలజిస్ట్. బీజేపీ మహిళా మోర్చా జిల్లా, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షురాలిని. అయితే నేను జిజాబాయి ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటాను. ఈరోజు బానిస పదానికి అర్థం ఏంటి అని తెలుసుకుని జిజాబాయి ఇక అది ఆమెకి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బానిస అనే పదానికి అర్థం తెలుసుకుని బానిస విముక్తి కోసం పోరాటం ఎలా చెయ్యాలా అని ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసి తన పుత్రిని రూపంలో తను సంభాజీ పుట్టిన తర్వాత కొలువు మారుతాడు ఆమె భర్త. అప్పుడు అతను కూడా వెళ్ళాల్సిన అవసరం వచ్చింది ఆమెకి. నేను రాను, ఇక్కడ అమ్మవారిని పూజించుకుంటూ మన దేశాన్ని కాపాడుకునే పుత్రుని కనే ప్రయత్నంలో నేనున్నాను అని ధైర్యంగా చెప్పిన మహా ఇల్లాలు జిజాబాయి. ఆమె ప్రయత్నమే ఈరోజు మనం శివాజీ జయంతి సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. శివాజీ జయంతిని నేషనల్ హాలిడేగా ప్రకటించమని ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అయిన సిడి జవాన్ గారి ప్రయత్నము ముందుకు వెళ్ళాలని, ఇది నేషనల్ యూత్ డే, స్వామి వివేకానంద డే ఎలా జరుపుకుంటున్నామో అలాగే నేషనల్ కరేజియస్ డే లేదా సాహసోపేతమైన డే లాగా ప్రభుత్వం
జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని పోరాటం చేస్తున్నాము. దీనిలో భాగంగా నా వంతు ప్రయత్నం ఎప్పటికీ ఉంటుంది. జై భవానీ వీర్ శివాజీ. భవానీ మాత ఆమె గర్భంతో ఉన్నప్పుడు చేసిన పూజల వల్ల భవానీ మాత ప్రత్యక్షమయ్యి శివాజీకి ఖడ్గం ప్రసాదించి ఈ యజ్ఞంలో మన బానిసత్వాన్ని కాపాడడంలో, మన దేశాన్ని కాపాడడంలో శివాజీకి ఎంతో తోడ్పడింది భవానీ మాత. అందువల్లే జై భవానీ వీర్ శివాజీ. युद्ध कर भयंकर दुश्मन पे वार कर हौसलों को चीर के टुकड़े हजार कर नाच खेल मौत का जीत की तुम बना जीत का गुमान कर प्रहार कर देश पर प्रहार है गुमान कर घमंड कर प्रचंड कर तांडव सा युद्ध कर भयंकर सबको दिल से जीत की यो चलो कमंड की पुकार है डरो ना डरो दल दल में लहू के बढ़ चलो कमंड ही तेरे शीश का शिकार है चीन शीश सबके बढ़ चलो कमंड से चलो ना डरो बाकी सबको दिल से जीत की यो चलो रक्त गिरेगा माटी करेगी प्यास बुझेगी हो दुश्मन कटेगा धरती सजेगी देश सजेगा हो रक्त गिरेगा माटी మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్ అందరూ ఈ విషయం గురించి ఆలోచించాలి. ఈ స్టేట్ హాలిడే, నేషనల్ హాలిడే అనేది తొందరగా డిక్లేర్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఈ వేదికపై వచ్చిన అందరూ మిత్రులకు, నా వెల్ విషర్స్కి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీకి ప్రత్యేకంగా మాకు అవకాశం ఇచ్చారు, ఇక్కడ వచ్చి ప్రోగ్రామ్ చేసి సెలబ్రేషన్ చేయడానికి అవకాశం ఇచ్చడానికి చాలా ధన్యవాదాలు. మీ మీడియా మిత్రులకు కూడా చాలా ధన్యవాదాలు అని నేను ఈరోజు చాలా విజయవంతంగా మేము ర్యాలీ చేసి అందరూ ఆనందంగా సంతోషంగా శివాజీ జయంతి సెలబ్రేషన్స్ చేసుకోండి అని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. छत्रपति शिवाजी महाराज की जय। छत्रपति शिवाजी महाराज की जय। छत्रपति शिवाजी महाराज की जय। जय भवानी वीर शिवाजी। जय भवानी वीर शिवाजी। भारत माता की जय। भारत माता की जय। छत्रपति शिवाजी महाराज की जय। वीर शिवाजी। वीर शिवाजी। ఇప్పటికి లాస్ట్ రెండో भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। ఓకే అంతే అట్లా ఉండి बस अंत स्टार्ट से
సైడ్ కొను जय भवानी वीर शिवाजी जय भवानी वीर शिवाजी जय भवानी वीर शिवाजी जय बोलो शिवाजी महाराज की इधर का छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की छत्रपति కళ్ళు జాందో रोल दो चलो चलो रुको रुको बालेश बालेश उससे जुड़ो ना हाँ जय भवानी जय भवानी जय भवानी शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की छत्रपति खून बहा दो, लेरे पर जम प्राण गवा दो।
सभी ने